మదన గోపాల కృష్ణుడు అండి. సో వెరీ స్పెషల్. సో నార్మల్గా ఎక్కడ కూడా ఇలాంటి విగ్రహం ఉండదు. స్వామివారు అన్ని రకాల చేతులతో ఆనందంగా స్వామివారు దర్శించుకోవచ్చు. చెప్పండి. అటుపది ఇటుపది చేతులతో ఉంటుంది. నాట్యం ఆడుతున్నటువంటి కృష్ణుడు అని మదన గోపాలుడు అంటే ఒక్కసారి స్వామికి దండం పెట్టుకుంటాను నేను గిట్లా. స్వామి ఇప్పుడు మండపంలో ఉన్న గుళ్ళన్నీ చూసినాము. యువతల బంధుకి ఇంకేముంటాయి మళ్ళా? ఇప్పుడు స్వామివారి మహామండపం చూసామండి. మహామండపం నుంచి బయటకు వస్తున్నాము. ఇక్కడ అన్ని మండపాలు ఉన్నాయి. సో స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు వాహనాలు పెట్టడానికి కానివ్వండి, స్వామివారికి యాగాలు చేయడానికి కానీ చుట్టూరు అన్ని మండపాలు ఉన్నాయి. లోపల వైపు లోపల ఉన్న వీధులు ఇవి. దేవస్థానం బయట వైపు ఉన్నవి మాడ వీధులు. గుడి అంటే గుడి గోడ అవతలు మాడ వీధులు. లోపల ఉన్న వాటిని ఇవన్నీ ప్రాకార మండపాలు అంటారు. ఎక్కి మొత్తం ఇట్లా చుట్టూ తిరగచ్చు. ముందు అద్దాల మండపం ఉంది, స్వామివారికి దీపాల మండపం ఉంది, యాగశాల ఉంది. లోపల వైపు స్వామివారి నిత్యంగా జరిగే సేవలన్నిటికీ ఏర్పాట్లకు చేసి పెడతారు. అంటే ఇప్పుడు దీపాల సేవ చేసి అక్కడ స్వామికి పూజ చేస్తారు. అవును అవును. ఏ రోజు ఏ పూజ ఉంటే ఆ మండపంలో అవును అవును. లేకుంటే ఇట్లా రోజు ఈ పూజలు చెయ్యాలి ఇవన్నీ అన్నట్టుగా ఏమన్నా అంటే ఒక్కసారి కార్యక్రమం నిత్యం స్వామివారికి సేవలు స్టార్ట్ అయిందంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రతిరోజు స్వామివారికి సేవలు ఉంటాయి. అయితే స్వామివారికి సేవలు డే క్యాలెండర్ ఉంటుంది, వీక్ క్యాలెండర్ ఉంటుంది, మంత్లీ క్యాలెండర్ ఉంటుంది, యాన్యువల్ క్యాలెండర్ కూడా ఉంటుంది. సో ఏ రోజు ఆ సంవత్సరం తగ్గట్టుగా ఏ రోజు ఏ విశేషత ఆ రోజు ఆ గడియకి ఏమి చేయాలనే విధంగా చేస్తారు. కానీ స్వామి ఇప్పుడు ఇన్ని సేవలు చేయాలి, ఇదంతా చేయాలి, ఇంత పబ్లిక్ని కంట్రోల్ చేయాలి, ఇదంతా అంటే చాలా ఖర్చుతోటి కూడుకున్న ముచ్చట కదా. మరి ఎట్లా ఇదంతా? ఖర్చుతో కూడుకున్న విషయం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్వామివారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన కార్యక్రమాలన్నీ జరగాలి, వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చక్కగా ఇవ్వాలనే ఆలోచనతో వెళ్ళడము. ఆయన ఇచ్చినంత శక్తి వరకు తప్పకుండా ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలో ఆనందంగా ముందుకు తీసుకెళ్తాము. వాళ్ళ అమ్మ కోరిక మీద ఈ గుడి కట్టిండ్రు. ఇప్పుడు ఆమె కోరిక మీద గుడి కట్టిండ్రు. గుడినంతా నడిపించే బాధ్యత ఎవరి మీద పెట్టిండ్రు మరా? స్వామీజీ గారు మాకు ఏ విధంగా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనే మార్గం అంతా చూపించేది స్వామీజీ గారు అండి. సో ఇక్కడ ఏంటంటే ఇల్లు కట్టుకోవడం వేరు, దేవస్థానం నిర్మాణం వేరు. దీన్ని ముందుకు కట్టడం ఒక ఎత్తు, ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు. సో స్వామీజీ ఆయన ప్రకారంగానే ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రం ఆయన నుంచి తెలుసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. నేను అన్నయ్య ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఒక సేవా ట్రస్ట్ ద్వారా కమిటీ మెంబర్స్ని అందరినీ ఏర్పాటు చేసి స్వామివారి సేవలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. అద్దాల మండపం స్వామిది. అరే ఎంత ముదుగున్నది. ఇంకా స్వామిని కూర్చోబెట్టలేదు ఇలా? లేదు, ఇప్పుడు అన్నీ కూడా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. 10వ తారీఖు నుంచి అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అన్ని ఏర్పాట్లు దాని విధంగా జరుగుతాయి. అద్దాల మండపం అంటే చుట్టూ అద్దాలు పెట్టి నడిమిట్ల స్వామిని ఉయ్యాలలో కూర్చోబెడతారు. అదే అద్దాల మండపం అంటారు. చుట్టూ అద్దాలు ఉండుడే కాదు, మీదకి ఇట్లా అద్దాలు ఉన్నాయి, కిందకి ఇట్లా అద్దాలే ఉన్నాయి. కాబట్టి ఎటు నుండి చూసినా కూడా స్వామికి అద్దాల మండపంలో ఎటు చూసినా స్వామి కనబడుతుంటాడు. మనకు ఏ అద్దంలో చూసినా స్వామి కనబడతాడు. ఏ చిన్న అద్దంలో చూసినా స్వామి, పెద్ద అద్దంలో చూసినా స్వామి.